రంగారెడ్డి జిల్లా షాబాద్లో మైనర్ బాలికను ఆమె తల్లి నానమ్మతో పాటు తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ముక్కుపచ్చలారని కన్న పిల్లలను అతి కిరాతకంగా హత్య చేసిన రాజ్ కుమార్కు అన్ని దుర్వ్యసనాలే. ఇక అమ్మాయిల పిచ్చితో పాటు బెట్టింగ్లు జల్సాలు ఎక్కువని స్థానికులు చెబుతా ఉన్నారు. ఇక మైనర్ బాలిక విషయంలో ఎందుకో అందరూ తక్కువగా అతన్ని అంచనా వేశారు. తాను ప్రేమించిన సరితను కూడా బలవంతంగానే పెళ్లికి ఒప్పించాడు. ఇద్దరిని వేరువేరు కులాలు కావడంతో ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. చివరకు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. షాబాద్లో ఇల్లు కొనుగోలు చేసి కాపురం పెట్టాక తన ఇంటి పక్కన ఉండే మైనర్ బాలికను ప్రేమ పేరుతో వెంటపడి వేధించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు 2-3 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని, వారు పట్టించుకుంటే ఈ ఘోరం జరిగేది కాదని బాలిక బంధువులు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాజ్ కుమార్ ముందస్తు ప్రణాళికతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. తన బావమరిది ఇంట్లో ఉన్న తన పెద్ద కుమారుడు పరీక్షిత్ను 2 రోజుల కిందటే రాజ్ కుమార్ ఇంటికి తీసుకువచ్చాడు. వ్యసనాలకు బానిసైన రాజ్ కుమార్కు డ్రగ్స్ అలవాటు కూడా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇక పోలీసులు కూడా ఇదే కోణంలో విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా ఫోక్సో కేసు తర్వాత అతని కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ కారణంగానే భార్యా పిల్లలను చంపాడా అని అనుమానిస్తున్నారు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. రాజ్ కుమార్కు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వ్యసనాలు ఉన్నాయని, దీనివల్ల అతనికి దాదాపు 1.5 కోటి పైగా అప్పులు అయ్యాయని తెలిసిందని చెప్పారు.